అండి వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి నేనైతే బిర్యానీ చేశాను ఫ్రెండ్స్. ఆ బిర్యానీ ప్రాసెస్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేనైతే ఒక దాంట్లోకి ఆయిల్ తీసుకొని దాంట్లో పలావ్ దినుసులు అయితే వేసుకున్నాను. పలావ్ దినుసులు బాగా వేగిన తర్వాత దాంట్లోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకున్నాను ఫ్రెండ్స్. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఫస్ట్ ఉల్లి పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వెంటనే దీంట్లో టమాటో కూడా బాగా యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఈ బిర్యానీలోకి మనం అన్నీ బాగా వేయించుకుని ఉదాహరణ తర్వాత అయితే వేసుకోవసరం లేదు. అన్నీ ఒకసారి వేసుకున్నా సరే బాగా మగ్గిపోతాయండి. సో నెక్స్ట్ ఈ పుదీనా కూడా నేను ఇప్పుడే యాడ్ చేసుకున్నాను. పుదీనా అయితే నేను ప్రతిసారి అయితే మిక్సీ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే నేను పేస్ట్ చేయకుండా మామూలుగా ఆకులు బాగా కడిగి శుభ్రం చేసుకొని వేసుకున్నాను అనమాట. ఇవి బాగా వేగిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని జస్ట్ 1 మినిట్ బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం తగినంత అల్లం పేస్ట్ అయితే యూస్ చేసుకోవచ్చు. నేనైతే ప్రతి దాంట్లో కూడా కొంచెం అల్లం పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తానండి. అల్లం పేస్ట్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయితే పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగంటకుండా ఒక అర నిమిషం పాటు 30 సెకండ్స్ పాటు బాగా వేయించుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట. బాగా మగ్గిన తర్వాత వీడియోలో చూపించిన గ్లాస్తో నేనైతే 2.5 గ్లాసెస్ బియ్యం అయితే తీసుకున్నానండి. సో నేనైతే ఇక్కడ 5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకున్నాను. వేసరిపోయానమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, 2.5 గ్లాసుల బియ్యానికి నేనైతే 5 గ్లాసుల బియ్యం అయితే నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే ఎసట్లయితే వేసుకోవాలి. బాగా కలుపుకొని ఎసరిని బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఒక నిమిషంలో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా బాగా మరగనించిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇప్పుడు మనం దీనిలో యాడ్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీంట్లో బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, బయట అవైలబుల్గా దొరికితే నేను అదైతే తెచ్చుకొచ్చుకున్నాను. అది కూడా ఇప్పుడే మిక్స్ చేసుకున్నాను అన్నమాట. బాగా కలుపుకొని అది ఈ బిర్యానీ మసాలా వేసిన తర్వాత అది కొంచెం గడ్డలు కడుతుంది కదా, అలా గడ్డ కట్టుకుని నేనైతే బాగా కలుపుకున్నానండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూత కొంచెం పక్కకి పెట్టుకొని కుక్ చేశానండి. ఒక 3 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఈ మనం వేసిన పుదీనా ఆకు మొత్తం ఒక సైడ్కి అయితే వెళ్ళిపోయింది. అలా కాకుండా బియ్యం మొత్తం రైస్ మొత్తం కలిసేలాగా ఇట్లా మొత్తం మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల బియ్యం అనేది ఒక పక్కన ఉడికి ఒక పక్కన ఉడకకుండా ఉంటుంది కదా, అలా అయితే కాకుండా నీట్గా వస్తుంది మనకి. ఈ టైంలో నేనైతే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను అనమాట. నాకైతే చక్కగా సరిపోయిందండి. ఒకవేళ చాలని పక్షాన ఈ టైంలో అయితే వేసుకోవచ్చు. అలాగే నేను నెయ్యి కూడా ఇప్పుడే యాడ్ చేసుకున్నానండి. ఈ నెయ్యి వేయటం వల్ల మనకి అన్నం అయితే మెత్తబడకుండా చక్కగా మెతుకు లేకుండా చక్కగా ఉంటుందన్నమాట. మనకి పొడి పొడిగా రావాలంటే ఈ విధంగా వస్తుందండి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని పైన ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గబెట్టేసుకున్నానండి. ఇప్పుడు చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత అన్నం అయితే ఇట్లా చక్కగా మెత్తపడకుండా నేను అనుకున్నట్టుగా అయితే ఈ రైస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా 5 మినిట్స్లో చేసుకునే బిర్యానీ అండి ఇది. దీంట్లో అన్నీ అయితే నేను వేసుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే నా బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.